పునరుద్ధాన దినాన్ని ఆయన సజీవ లెక్కలు కాపాడినందుకు దేవాతి దేవునికి మన జీవిత కాలమంతా స్తుతించిన ఆయన రుణము మనం తీర్చుకోలేము. దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి, మన బ్రదర్ అండ్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం. ఈ ఉదయకాలంలో ప్రార్థన చేసినప్పుడు 2 దినాల నుంచి ప్రార్థన చేసిన ఆదివారం ఏ వాక్యము ప్రభువా చెప్పాలని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట జ్ఞాపం చేస్తున్నాడు. అంటే ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 10:30-31 చదువుదాం. ఒకసారి చదువుతాం, మీరు ఆలకించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ఈ వాక్యమేన నాకు దృష్టి వెళ్ళింది. ఈ వాక్యము దేవుడు అంటే మనకి తల ఎంటికలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. నా ఎంటికలు ఉన్నాయి, ఎన్ని ఎంటికలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా దేవుడికి తెలుసు. అంటే ఇక్కడ మనల్ని ఎలాగా చూస్తున్నాడంటే మీరు గమనించాలా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకసారి పిచ్చుకలు విత్తవు కోయవు, నేను వాటిని పోషిస్తున్నాను, మీరు వాటికంటే మీరు బహు శ్రేష్ఠులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు గమనించాలి, దేవుడు మన పరలోకం తండ్రి మన కోసం ఎంత దృష్టి ఉంచాడు మన మీద. నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను పట్టించుకోలేదు, నిన్ను అందరూ వెలవేశారు, నీ కుటుంబస్తులే వెలవేశారు, నీ భార్య వెలవేసింది, నీ కుటుంబంలో అందరూ నిన్ను వెలవేశారు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. భయపడద్దు అన్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఎంతోమందికి సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని అనుకుంటున్నారు, కానీ దేవుడు ప్రతి ఒక్కటి దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. తగును సమయం యందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము భయపడుతున్నామంటే, 1, ప్రార్థన జీవితం లేదు, 2, దేవుని వాక్య ధ్యానం లేదు. అందుకనే దుష్టుడైన సాతాను మన హృదయాన్ని దోచుకుంటున్నాడు. ఎలాగా? లోకము చూపించి, లోకాశలు చూపించి, ఎర్రేసి నీ హృదయాన్ని దోచుకొని నిన్ను విచ్చలవిడిగా పాపములో పడేసి, నిన్ను లోక ఆశలు చూపించి నిన్ను అంటే దేవుని నుంచి దూరం చేస్తున్నాడు. కారణం ఏంటంటే మనలో శక్తి లేదు, బలము లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మీకు ఎక్కువగా బలవంతుడుగా బయటికి కండబలము ఉన్నోడి భయపడతారా, సన్నంగా ఉన్నవాడిని భయపడతారా? మీరు గమనించాలి. లోకానుసారంగా, శరీరానుసారంగా చూస్తే కండబలం ఉన్నవాడినే భయపడతారు, వీక్నెస్గా ఉన్నవాడిని పో అని తీసి పక్కన పడేస్తారు. అలాగే మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు మన జీవితాల్లోని భయముతోని ఎంతోమంది దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. భయము, మరణ భయము, నా జీవితం ఎలాగెళ్తుందో ఒక భయము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మీద నాకు మొన్న దృష్టి ఉంచినప్పుడు కన్నీరు వచ్చేసింది. ప్రభువా, నా ఎంటుకలు ఎన్ని ఉన్నాయి కూడా నువ్వు లెక్క పెట్టావు ప్రభువా, నాకు తెలీదు.
కానీ నన్ను ప్రేమించావు, నా కోసం ప్రాణమే పెట్టే ప్రభువా, నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నా నీ వాక్యం సెలవిస్తుంది. అంటే పిచ్చుకుల కంటే బహుశ్రేష్ఠులు కారని దేవుడు మాట్లాడుతున్నాడు. పిచ్చుకులు ఒకసారి విత్తవు కొయ్యవు, వాటిని నేను పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చిందిస్తున్నావు? ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చింత ఎవరికి వస్తుంది? దేవుణ్ణి నమ్ముకున్నలోకి వస్తుంది. యేసయ్య నమ్ముకున్న బిడ్డలకి చింత రాదు. ఎందుకంటే దినదినము క్రీస్తులో ఎదుగుతాం. దినదినము పరిశుద్ధాత్మ దేవుడు మనల్లోని స్థిరమైన మనసును అనుగ్రహించి, స్థిరమైన ఆలోచనల్ని దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు నడిపింపబడతావో, ఎప్పుడు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ దేవుని వాక్యము 30 వచనం చదువుదాం. 26వ వచనం. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కొయ్యవు, కోటలో కూర్చుకునవు, అయినను మీ పరలోకం తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చిందించడం వలన తన మరి ఎక్కువగా చేసుకోగలడు? వస్త్రముల గురించి మీ చిందింపు నెల? అడవి పువ్వులు ఎలాగూ నెరుగుచున్నావో ఆలోచించడి, అవి కష్టపడవు. హల్లెలూయా. కిందను చూద్దాం. ఆయన తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒక దానినైనను అలంకరింపబడలేదు. నేల నుండి వేయబడిన అవి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా దేవుడు మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రము ధరింపు చేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతపుగుడి. అన్ని జనులు అన్నిటి విషయమే విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకము తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడెను. రేపటి గురించి చిందింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చిందించును. ఏనాటికి ఆనాటికే చాలును. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చింత అనేది ఎందుకు వస్తుందంటే భయపడద్దని దేవుడు సెలవిస్తున్నాడు. భయం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇన్ని వాక్యాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిచ్చుకుల కంటే బహుశ్రేష్ఠులు కారని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. అంటే దేవుడు మన తల వెంట్రుకల్లో ఎన్నున్నాయి కూడా లెక్కింపబడాయి. అంటే ఈరోజు దేవుడు మనల్ని ఎలాగ చూసుకుంటున్నాడంటే, చూసుకుంటున్నాడు. నా కుమారుడు లోకములో పడిపోయాడు, నా కుమారుడు ఈ లోకములో జీవిస్తున్నాడు, చిందిస్తున్నాడు దేవుడు మన కోసము. ఎందుకు మన కోసము దేవుడు ప్రార్థన చేస్తున్నాడు? ఈరోజు మన జీవితాల్లో ఆయన నీతిని వెతికినప్పుడు, ఇక్కడ ఇవన్నీ కావాలని మన తండ్రికి తెలుసు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఆయన రాజ్యము, ఈరోజు దేవుని రాజ్యము మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. ఆయన రాజ్యం మన మధ్యలో ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వస్తాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేతను నింపబడతావో, దేవుని రాజ్యము ఇక్కడే అనుభవిస్తాం, ఈ భూలోకములో అనుభవిస్తాం. ఆయన నీతి, ఎప్పుడైతే దేవుని నీతిని ఎరుగుతావో, ఈ భయం అనేది నీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతికినప్పుడు, అంటే ఈ భయాన్ని ఎవడు పెట్టించాడు?
దుష్టుడైన సాతాను. అందుకనే అంటే దేవుడు ఈ వాక్యాన్ని అంటే వాగ్దానం చేస్తున్నాడు మనల్ని. మీరు బహుశ్రేష్ఠులని దేవుడు వాగ్దానం చేస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నిన్ను విడిచిపెట్టడు. ఈరోజు నీకు ఏది కావాలో నీకు నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నిశ్చయంగా, అది తిరుగు లేదు. 100కి 100 మార్కులు దేవుడు నీకు ఏది కావాలో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, ఏ బాధతో నువ్వు బాధపడుతున్నావో, ఏ కష్టములు ఉన్నావో, ఏ నష్టములు ఉన్నావో, ప్రతి సమస్యకి యేసయ్య చేతిలో ఉంది ఆ సమస్యకి పరిష్కారం. ఈరోజు మనుషుల దగ్గరికి లోకానుసారంగా అంటే వీళ్ళు సాయం చేస్తారు, వాళ్ళు సాయం చేస్తారు, మనుషులు వెంబడించొద్దు. దేవుని సన్నిధానములో మొరపెట్టు. ఆయన సన్నిధానములో నువ్వు మొరపెడితే నీ సమస్యకి పరిష్కారం ఆయన చేతిలో ఉంది. 1 సెకండ్లో ఆయన తీర్చేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఎంత ఘోర పాపివైనా ఈరోజు నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపుల్ని రక్షించుటకు ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. నువ్వెంత ఘోర పాపివైనా ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నిన్ను పిలిచి నిన్ను ఒక ఆయన రాజ్యములో చేర్చుకుంటున్నాడు. ఈ లోకము, ఈ లోకాశలు గతించిపోతున్నా కానీ ఆయన చిత్తము జరిగించిన వాడు నిరంతరము జీవించును. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనం చిందిస్తున్నామంటే, మొట్టమొదటిగా చేసేది పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఈ చింత అనేది దేవుడు తొలగిస్తాడు. అంటే శరీరపరంగా ఈ శరీరము ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది, కానీ మనలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్ముడు దేవుడిచ్చిన ఆత్మ కృంగదీయదు. ఈ శరీర క్రియల్ని సమాధి చేస్తుంది. ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు జయ జీవితం మనకి అనుగ్రహించాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ప్రతి క్రైస్తవుడు పడిపోయినప్పుడు మొట్టమొదటిగా క్రైస్తవు పడిపోవడం కారణం ఏంటంటే ప్రార్థన శక్తి లేదు, దేవుని వాక్యము ధ్యానం లేదు. ఈ వాక్యము ఈ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథం, ఈ వాక్యాన్ని ప్రతి దినము రోజుకి ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఇంకెక్కువ చదివినా పర్లేదు, చదివినప్పుడు అది కూడా పరిశుద్ధాత్మలో ఆత్మ ద్వారా ఆ వాక్యం చదవాలి. జ్ఞానముతో చదవద్దు. జ్ఞానముతో చదివితే వాక్యము నీకు అర్థం అవ్వదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఆ వాక్యము ద్వారా దేవుడు నీతోని మాట్లాడతాడు. ఈరోజు మన జీవితాల్లోని ప్రతి బిడ్డకి సమస్య లేని మనిషి ఎవరైనా ఉన్నారా? ప్రతి మనిషికి సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. చిన్న పిల్లలకునే సమస్యలు చిన్న పిల్లలకు ఉన్నాయి, పెద్దోళ్ళకునే సమస్యలు పెద్దోళ్ళకు ఉన్నాయి, వృద్ధులకుండే సమస్యలు వాళ్ళకున్నాయి. ప్రతి ఒక్కరికి సమస్యలు అనేది ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇవన్నిటికీ పరిష్కారము యేసుక్రీస్తులోనే విజయం ఉంది. ఈ వాక్యమే నువ్వు ధ్యానించగలది నీలోని నెమ్మది, శాంతి, సమాధానం, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు ఏది కావాలో సమస్తము మనకి సమకూరుస్తాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో ఈ వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రతి దినము ప్రార్థన చేయాలి, ప్రతి దినము వాక్యం ధ్యానించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనతోని ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటాడు, 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈరోజు నేను చెప్తున్నాను, ఆత్మదేవుడు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ ప్రభువుని నమ్మావు, కరెక్టే, నమ్మకము ఉంచావు ప్రభు మీద, కానీ
ప్రతి దినము దానికి ఆహారం పెట్టాల. ఈ శరీరానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ శరీరానికి 3 పూటలు ప్రతిరోజు తింటున్నావా? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. అంటే 3 పూటలు ఈ శరీరానికి నువ్వు ఎక్కిస్తున్నా కానీ ఈ ఆత్మకి ఆహారము లేదు. డౌన్లోడ్ చేయట్లే. ఈ వాక్యము ప్రార్థన డౌన్లోడ్ చేయట్లే. ఏ లోడ్ చేస్తున్నావు? లోకము, లోకాశలు, లోక చింత, లోకములోని ఉన్నవి శరీరాశలు, నేత్రాశలు, జీవపుట్టం, ఇవన్నీ డౌన్లోడ్ చేస్తే దేవుని ఆత్మ ఎక్కడుంటుంది? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు? యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు. అపోస్తుల పౌలు గారు ఎపిసి సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నాం మనం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో మన దేహమే దేవుని ఆలయము. ఈ దేహములో దేవుడు నివసించిన ప్లేస్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేయడా? ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు నీ హృదయములో ఏది కూడా కుళ్ళు కపటము ఈ హృదయంలో నుంచే వస్తాయి. పాపము చేయాలన్నా నీ హృదయం నుంచి వస్తుంది. మంచి చేయాలన్నా నీ హృదయం నుంచి వస్తుంది. అంటే ఈ హృదయాన్ని నువ్వు కంట్రోల్ దేవుడికి అప్పచెప్పుకుంటే మన ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఆయనకి నువ్వు సమర్పించుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. అందుకనే ఈరోజు వాక్యం సెలవిస్తుంది, భయపడద్దు అన్నాడు దేవుడు. నువ్వు దేనికి భయపడద్దు, అధైర్యపడద్దు. దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లోని మనము ఎంతోమందికి భయపడుతున్నాం. నా పిల్లల భవిష్యత్తు ఏంటవుతుందో, నా భవిష్యత్తు వెళ్తుందో ఒకసారి మన చింత అంతా ఆయన మీద వేసుకుంటే దిగులు, చింత ఏది కూడా ఉండదు. విశ్రాంతిని దేవుడు మనకి కలుగజేస్తాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో భయం అనేది దుష్టుడైన సాతాను పని. ఎందుకంటే ఈ భయముతోని ఎంతోమంది నలిగిపోతున్నారు. అప్పులు చేయించి ఈ అప్పులతోని భయపడుతున్నారు. ఈ అప్పులన్నీ తీర్చగల సమర్థుడు మన దేవుడు. ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన విడిపించగల శక్తి గల దేవుడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానించుతావో ప్రతి వాక్యము దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతి దినము కూర్చున్న దేవుడు మాట్లాడతాడు, నించున్న దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు 24 గంటల దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇందాకలా ఒక దారిలోకి వస్తున్నప్పుడు గెంతులేస్తున్నారు, ఫుల్లు తాగేస్తున్నారు, గెంతులేస్తున్నారు, విజులు పెడుతున్నారు, అనేక ఇంకా ఈ పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తున్నారు జనాలు. చూస్తున్నప్పుడు చిన్న ప్రేయర్ చేశానంటే, ప్రభువా వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీళ్ళు క్షమించి రక్షణ మార్గంలో నడిపించు ప్రభువా. తండ్రి ఈ రక్షణ భాగ్యం నాకు ఇచ్చావు, వీళ్ళు కూడా దయచే ప్రభువా అని చిన్న ప్రేయర్ చేశాను. బస్సులు ఎక్కిన ప్రభువా, బస్సులో ఉన్న ప్రతి బిడ్డను కూడా రక్షించయ్యా. చిన్న ప్రార్థన, నీ ప్రార్థనే దేవుడు ఆ కార్యము చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. యేసు ప్రభు మొట్టమొదటిగా దేవునికి నీ హృదయం ఇచ్చావు యేసయ్యకి. నెక్స్ట్ నీ పొరుగువారిని కూడా ప్రేమించమన్నాడు. అందుకనే యేసు ప్రభు చెప్తుంది, ఆయన ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి ఎందుకు వచ్చాడంటే పాపుల్ని రక్షించుడికే వచ్చాడు, నీతిమంతుల కొరకు రాలేదు. నీతిమంతుల కొరకు రాలేదు యేసు ప్రభు, పాపుల్ని రక్షించుటకు, నశించిన దానిని వెదికి రక్షించమని ఆ పరలోకం విడిచి యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ కలువరిలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.
యేసయ్య మనం చేసిన పాపాలకి, ఈ చేతులతో చేసే పాపానికి మేకులు కొట్టబడాయి. ఈ దేహముతో చేసిన ప్రతి పాపానికి ఒక్కడితొక్క 40 కొరడాల దెబ్బలు కొట్టబడి, మన ఆలోచన చెడ్డ తలంపులు వస్తున్నాయి కాబట్టి ఆయన ముల్లి కిరీటం కొట్టబడింది. ఆఖరికి ఆ సిలువలో నీ కోసము ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు అంటే నీ పాపము, నీ శాపము ఆ కలవరిలో భరించాడు. ఇంకా మనం చేయాల్సిన పని యేసు యందు విశ్వాసం ఉంచుడు ద్వారా మనకి నిత్య జీవము ప్రసాదించాడు. విశ్వాసము ద్వారా ఈరోజు మన జీవితాల్లో ఆ విశ్వాసము ద్వారా ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడే రక్షణ అనేది నీ జీవితంలోకి వచ్చి, మూడోది పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ప్రార్థన చేసే కొలది, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు దేవుని క్రీస్తు అనే బండ మీద యేసయ్య నిలబెట్టి నిన్ను స్థిరపరిచి నిత్య జీవంలోకి నడిపిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు మనల్ని ముద్రేశాడు, స్టాంప్ వేసాడు యేసయ్య మనల్ని. ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టడానికి అధికారము లేదు. అందుకనే మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో ఇంక నువ్వు భయము అనేది నీలోని తొలగిస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నా తల వెంట్రుకలు కూడా నాకు తెలియదు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి, నాకు తెలియదు. కానీ నా తండ్రికి, నా పరలోకం తండ్రికి, నా ప్రభువుకి నాకు తెలుసు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో. అంటే వాటికంటే పిచ్చుకలు చూడు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారని మరోసారి వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు భయపడద్దు. అందరూ నిన్ను వెలవేసిన, అందరూ ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు. దేవుడు నీకోసము పట్టించుకుంటున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయనే నిన్ను రక్షించే దేవుడు, రక్షకుడు యేసయ్య. ఈరోజు మన జీవితాల్లో ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి వాక్యము లోకాసు వార్త 21:18 అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. 21 లోకాసు వార్త 21:18 కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. అంటే తండ్రి అనుమతి లేకుండా మన మీద ఎవడు కూడా ఏ హాని కూడా చేయలేడు. ఈరోజు నేను చెప్తున్నా, మన పిల్లల్ని ప్రతి దినము ప్రార్థన చేయాలా. కాలేజీకి వెళ్తప్పుడు వస్తప్పుడు, స్కూల్కి వస్తప్పుడు మన పిల్లల చుట్టూ దేవదూతలు దేవుడు కాపుదల చేస్తాడు. మన ప్రార్థన ఎంత శక్తి గలదంటే, మన ప్రార్థన, నా తల్లి ప్రార్థన, మా అమ్మ ప్రార్థన నన్ను రక్షణ మార్గం నడిపించింది. ఈరోజు నేను దేవుని వాక్యం చెప్తున్నానంటే మా అమ్మ ప్రార్థనే ఈరోజు ఫలించి ఈరోజు దేవునికి సాక్షిగా నేను జీవిస్తున్నాను. ఈ చిన్న ప్రార్థన తల్లిదండ్రులుగా నేను చెప్తున్నాను. పిల్లల చుట్టూ బయటికి వస్తున్నారంటే ఎంత ఘోరం జరిగిపోతుందో బయటన. ఒక్కసారి చూడండి, మొన్న ఒక కారు వచ్చి డాక్టర్ చదువుతుంది అని నాన్నగారు ఎంతో ఆశ పెట్టుకున్నారు. చూస్తున్నప్పుడు కారు వచ్చి దూసుకుని వెళ్ళిపోయి హాస్పిటల్ పాలయ్యాడు. మరి ఆ ప్రియాంక సిస్టర్ మరి ఏమైందో తెలియదు, కానీ నేను ప్రార్థన చేశాను, ప్రభువా సంపూర్ణ స్వస్థత దయచే తండ్రి. వెంటనే
సంపూర్ణ స్వస్థత దయచే తండ్రి అని చిన్న ప్రార్థన చేశాను. నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీ ప్రార్థనే నీ బంధువులందరినీ రక్షిస్తుంది. నీ ప్రార్థనే అనేకుల్ని రక్షణ మార్గములో నడిపిస్తుంది. ఈరోజు నేను చెప్తున్న ఈ వాక్యము, ఈ ప్రార్థన లేకుండా మనం ఏ పని చేయలేము. మన వెనకతల ప్రార్థన జీవితం ఉండాల. మనమే అంటే నన్ను రక్షించాడు కదా, నా పొరుగు వారిని ఎలకపోతే పోనీ అని దేవుడు చూడడు. అందరూ మారు మనసు పొందాలని దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞ ఇది. అందరూ మారు మనసు, ఏ ఆత్మ కూడా నశించిపోవడము దేవుని చిత్తము కాదు. అందుకనే ప్రభు మన మీద మనము సిద్ధపడాలా, అనేకుల్ని సిద్ధపరచాలా. అందుకనే దేవుడు మనకి డ్యూటీ ఇచ్చాడు. ఈరోజు నేను రక్షించాడంటే నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే కాదు. దేవుడు ఎందుకు రక్షించాడు? అనేకుల్ని దేవుళ్ళలోకి నడిపించాలని దేవుడు ఈ జగత్తి పునాది వేయబడక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, లక్షల కోట్ల ప్రజలు ఉన్నారు. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే, ఇంకా నువ్వు పాపములో పొల్లాడితే, ఇంకా నువ్వు పాపములో జీవిస్తే, ఇంకా లోకానుసారంగా నువ్వు జీవిస్తే నీకు వాళ్ళకి తేడా ఏమిటి? ఈరోజు దేవుడు నీకు ఈ వాగ్దానాలన్నీ నీకు దేవుడిచ్చాడు. మనకి ఈ వాగ్దానం, ప్రతి వాగ్దానము మన పట్ల నూరంతలుగా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇస్తే మాట తప్పడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము ఇంకా అవిశ్వాసములో ఉంటున్నామంటే, శక్తి లేదు, బలము లేదు. శక్తి లేదు, బలము లేదు. ఈరోజు నేను శక్తి లేకుండా పని చేస్తే కళ్ళు తిరిగి కింద పడతాం. దానికి నువ్వు ఉదయము టిఫిన్ లేకుండా నువ్వు డ్యూటీకి వెళ్ళు, డ్యూటీలో పని చేయి. మధ్యాహ్నం తినలేదు, సాయంత్రం తినలేదు, తినిపోతే కళ్ళు తిరిగి కింద పడతావా పడవా? అలాగే శరీరానికి ఎలాగ 3 పూటలు భోజనం చేస్తున్నామో, ఆత్మ కూడా దేవుడు ఇచ్చిన ఆత్మ కూడా భోజనము పెట్టాల. ఆ భోజనమే ఈ దేవుని వాక్యము. ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, ఈ వాక్యము మన జీవితంలోకి వస్తాడో, ఆత్మ ద్వారా ఈ శరీర క్రియల్ని సమాధి చేయగలుగుతాము. అందుకనే దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలా, దేవుని ఆత్మ ద్వారా ప్రార్థన చేయాలా, దేవుని ఆత్మ ద్వారా ఈ వాక్యము ధ్యానించాలా. అప్పుడే యేసయ్య నువ్వు ఏక మనసు ఏక ఆత్మతోని నువ్వు ఒంటరివి కావు, తండ్రి నీకు తోడే ఉన్నాడు. ఏక మనసు ఏక ఆత్మతో దేవుడు నీకు తోడే ఉన్నాడు. అడుగులేసినా దేవుడు నీకు తోడే ఉన్నాడు. అగాధ జముల దావీదు మహారాజు అంటాడు, చూడు, సముద్రం అగాధములో ఉన్న దేవుడు మనతోనే ఉన్నాడు. ఎక్కడున్నా ఆయన మనలోనే, మనతోనే ఆయన జీవిస్తున్నాడు. భయపడద్దు. ఎప్పుడైతే ఆయనకి మన శరీరం, మన ఆత్మ సజీవ యాగముగా ఆయనకి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో, ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మను నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీ చిత్తమే నా పట్ల నెరవేర్చయ్యాలి. ప్రభువా యేసయ్యా, నన్ను క్షమించయ్యా. నా శత్రువులు ఎవరైనా ఉంటే ప్రభువా, నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ప్రభువా యేసయ్యా, నీ అమూల్యమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నా శత్రువులను నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా. ఒక్కసారి పరీక్షించుకో. దేవుడికి నీకు ఎలాగుందో ఒక్కసారి పరీక్షించుకో. నీ మనస్సాక్షి చెప్పేస్తుంది నీ స్థితిగతులు. దేవుడు చెప్తున్నాడు, ఒక దాంట్లో పడిపోయావు, అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నావు, ఆ విషయంలో దేవుడికి నువ్వు అప్పచెప్పు. ప్రభువా యేసయ్యా, నా శత్రువులు నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నానయ్యా. నా పాపాలు క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా.
పరిశుద్ధపరుస్తాయా, రక్షించు తండ్రి, నన్ను నా కుటుంబాన్ని రక్షించయ్యా ప్రభా. తండ్రి, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా తండ్రి యేసయ్యా దీవించి ఆశీర్వదించి, రాలేని బిడ్డలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా, రక్షించి కాపాడు తండ్రి. అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా, ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించి తండ్రి, ప్రతి వాక్యాన్ని కూడా నూరంతలుగా ఫలించి వాళ్ళ జీవితాల్లో నూతనపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. సంఘములకు వచ్చిన ప్రతి బిడ్డ మీద ప్రభా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఆత్మ ద్వారా తండ్రి ముద్రించి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచయ్యా తండ్రి. నీ చిత్తమే ఏ బాధలతో ఉన్నారు ప్రభా, ఆ అప్పులతో ఉన్నారు, బాధలతో తండ్రి, అప్పులన్నీ నువ్వు తీర్చయ్యా, కనికరించయ్యా. రోగంతో బాధపడుచున్నారు నీ బిడ్డని తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇప్పుడే తండ్రి నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించా ప్రభా. నీ హస్తంతో ముట్టి హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. ఐసీలో ఉన్నవారిని తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. తండ్రి స్వస్థపరిచయ్యా, రక్షణ లేనోళ్ళకి రక్షణ దయచే ప్రభా. తండ్రి నీ చిత్తమే నా పట్ల నెరవేర్చి నీ ఆత్మ ద్వారా నడిపించి సహాయం చే తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి, రాలేని బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి, అలాగే ప్రభా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిని సహవాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.